హలో సార్. నేను ఈరోజు ఆఫీస్కి రాలేను సార్. ఎందుకంటే రీసెంట్గా ఆఫీస్కి వచ్చే కంగారులో రెయిన్ కోట్ వేసుకోకుండా వానలో తడిచొచ్చాను సార్. దానికి కఫ్, కోల్డ్, ఫీవర్ కూడా వచ్చింది సార్. టెస్ట్ చేయించుకుంటే వైరల్ ఫీవర్ అన్నారు సార్. మీరు దానికి లీవ్ శాంక్షన్ చేస్తే నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. వాట్, మీకు వైరల్ ఫీవరా? అరే చెప్పా కదన్నా ఈ సీజన్లో మీరు జాగ్రత్తగా ఉండాలని. అది నిజంగా వైరల్ ఫీవరో, లేదా ఈ సీజన్లో మీరు ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడం వల్ల వచ్చిన ఫ్లూనో, లేదా దోమలు కుట్టడం వల్ల వచ్చిన మలేరియానో? వీటన్నిటికీ నో. ఓహో, అంటే ఆఫీస్ ఎగ్గొట్టడానికేగా. నాకు తెలుసన్నా ఈ సీజన్లో ఎవరికి పని చేయబుద్ధి కాదు, కోజీగా పడుకోవాలనిపిస్తుంది, అంతేగా? గుడ్ వన్. దానికి కూడా కాదు. ఏంటి దానికి కూడా కాదా? మరి ఇంకేంటన్నా? నా అండర్వేర్లు ఆరలేదురా. ఉన్న బట్టలన్నిటితో పాటు డ్రాయర్లు కూడా ఆరేసాను. అండర్వేర్లు ఆరేసరికి వాన వచ్చింది. వానలు ఎక్కడ ఆగుతున్నాయి చెప్పు? ఓహో, అంటే ఇప్పుడు అండర్వేర్ ఆరలేదని ఆఫీస్కి లీవా? హలో హలో రే, ఫ్లైట్ టికెట్స్ చీప్ ఉన్నాయి చూసావా? చీపా? అసలు నువ్వు గోవాకే చూస్తున్నావు అన్నా? అవును, కానీ ఇప్పటికి కాదు, ఒక 1 month తర్వాతకి. అంటే ఇప్పుడు వెళ్ళామనుకో అనవసరమైన ఖర్చు. అదే 1 month తర్వాత వెళ్ళామనుకో కలిసి వస్తుంది కదా. జూలై అంటే అప్పుడే వానాకాలం స్టార్ట్ అవుతుందేమో. పాయింటే. చా, బయట ఎండలు చూసావా ఎలా ఉందో? ఈ ఎండల్లో గోవా వెళ్ళడం కంటే లైట్ మాన్సూన్ లో తిరగడం మంచిది. ఓహో, చూడండి, జూలై అంటే అప్పుడే మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. నల్లటి క్లౌడ్స్, చల్లటి గాలి, వాన పడినా లైట్ గా డ్రిజిల్ అవుతుంది అంతే. అరే మీరు ఎప్పుడైనా ఫ్లైట్ లో ట్రావెల్ చేసేటప్పుడు విండో పక్క నుంచి బ్లాక్ క్లౌడ్స్ చూసారా? వానలో ఫ్లైట్స్ కూడా వెళ్తాయా? ఏ ఎందుకెళ్ళాం? ఉరుములు మెరుపుల్లో కూడా వెళ్తాయి. మరి ల్యాండ్ అవుతుందా? అరే భయపెట్టకరా. అరే బయటుండే ఎండలకి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందరా? నేనేమైనా 3 నెలల తర్వాత అని చెప్తున్నానా? జస్ట్ 1 month తర్వాతే అంటున్నా. సరే ఓకే అన్న, అయితే బుక్ చేసేయండి. అరే అన్నట్టు నాకు విండో సీట్ కావాలి రోయ్. చేసేద్దాం. 4 to 6 weeks later. మామ్ ఛ, వాన పెద్దగా పడట్లేదు కదా అని చెప్పి ఫ్రెండ్ని బైక్లో డ్రాప్ చేయమని చెప్పాను. ఇంకా స్టార్ట్ అయ్యాం. సగంలో స్టార్ట్ అయింది మామ్ వర్షం. అసలు అప్పటికి అండర్ పాస్లు, మెట్రో పిల్లర్లు, దగ్గరలో ఉన్న షాపుల్లో షెల్టర్ తీసుకుంటూనే ఉన్నాం. కానీ ఏం లాభం మామ్, ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇచ్చి నువ్వు బండి పైన వెళ్ళి తడిసావు, నేను కార్లో వెళ్ళి ట్రాఫిక్ ఇరుక్కుపోయా. ఇద్దరం ఫ్లైట్ మిస్ అయ్యాం. అదే కదా. ఛ, కానీ మన రవి మాత్రం ట్రైన్కి వెళ్ళిపోయినట్టున్నాడు. అవును మామ్, ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా కనెక్ట్ కావట్లేదు. అయినా ఎలా కనెక్ట్ అవుతుందిలే. కరెక్ట్ టేక్ ఆఫ్ టైంకి ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్పుంటుంది కదా, ప్లీజ్ పుట్ యువర్ ఫోన్ ఆన్ ఏరోప్లేన్ మోడ్ అని. అదే కదా మామ్, ఒక నిమిషం, అన్నోన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో మామ్, ఫ్లైట్లో సిగ్నల్ కలుస్తాయా? అన్నా ల్యాండ్ అయ్యాక ఫోన్ చేయండి అన్న. మళ్ళీ అనవసరంగా మీ ఫోన్ సిగ్నల్స్, రాడర్ సిగ్నల్స్ గోవాలో దిగాల్సిన మీరు గ్యాంగ్టాక్లో దిగుతారు. అవసరం మనకి అన్నీ? ఆపుతారా? నీ వాయిస్లో చిరాకు చూస్తుంటే నువ్వు కూడా ఫ్లైట్ మిస్ అయినట్టున్నావు మామ్. నేను ఫ్లైట్ మిస్ అవ్వడం కాదు, ఫ్లైటే మిస్. అదే క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ లో పడే వర్షాలకి ఆటోలు, క్యాబులే అనుకున్నా, ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. వచ్చే దారిలో వాన నీళ్ళు ఫోన్లోకి వెళ్ళి ఫోన్ కూడా దొబ్బింది. ఏమన్నా జూలై అంటే మాన్సూన్ బిగినింగా? లైట్ గా డ్రిజిలా? ఫ్లైట్ విండో సీట్ నుంచి బ్లాక్ క్లౌడ్సా? ఇప్పుడు మన విండోలో నుంచి బ్లాక్ క్లౌడ్స్ చూసుకుంటూ బజ్జీలు తినడమే. అవును, అన్నట్టు రిటర్న్ టికెట్ సంగతి ఏంటి? ఫ్లాట్ భలే బాగుంది కదన్నా. అవునరా, కాలనీ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఫోన్లే, అదే సంతోషం. నా డబ్బులు ఇస్తే నేను పోతా. ఎందుకేం, మా కోసం మంచి ఫ్లాట్ ఎత్తికి పెట్టారు. ఓనర్ కూడా చాలా స్వీట్ ఉన్నారు. నైబర్స్ కూడా ఇట్టే కలిసిపోతున్నారు. అవునవును, నా కమిషన్ నాకు ఇస్తే నేను పోతా. ఇస్తాం, బ్యాచులర్స్ అని తెలిసి కూడా మాకు రూమ్ ఇచ్చారు. వీకెండ్స్ లో పార్టీస్ కూడా ఓకే అన్న. జస్ట్ మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలంట.
అవునవును, నా కమిషన్ నాకు ఇస్తాను పోతా. ఎందుకు ఎక్కడైనా 2 months సెక్యూరిటీ డిపాజిట్, ఎక్కడైనా 2 months సెక్యూరిటీ డిపాజిట్ కంపల్సరీ. అట్లాంటిది మా ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకొని 1 month ఇస్తే చాలన్నాడు. అసలు ఈ సిటీ మొత్తం వెతికినా కూడా ఇంత అద్భుతమైన ఫ్లాట్ మాకు దొరకదు. అలాంటిది మీరు మా కోసం వెతికి పెట్టారంటే 20% కమిషన్ కూడా ఇవ్వలేమనుకుంటున్నారా? ఇస్తాం. మరి ఇయ్యరా అంటే నా కమిషన్ నాకు ఇస్తాను పోతా. అన్నా అది మన బండి వల్ల కాదు. అవునన్నా, అంతా ఓకే, కానీ మరి బండి పార్కింగ్ ఎక్కడా? సెలాలు ఉందిగా, పెట్టుకోండి. సగం పైన ఖాళీ ఉంది, 4 కార్లు పెట్టుకోవచ్చు. నా కమిషన్ నాకే అండి. అన్నట్టు వానాకాలం వస్తుంది కదా. కదా, ఇలాంటి టైంలో మీకు ఒక బాల్కనీ దొరకడమే కష్టం. మీకు 2 బాల్కనీలు ఇప్పించా. నా డబ్బులు నాకు ఇస్తే నేను పోతారా? బాల్కనీది ఏముంది నా బొంగు. హైదరాబాద్ లో వానలు ఎప్పుడు వరదలుగా మారతాయో తెలియదు. అలాంటిది లోతట్టు ప్రాంతాల్లో మేము బైక్లు ఎలా పెట్టుకునేది? అన్నా, మీకు టోనీ బండి ఏమైనా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఇక్కడ వరకు నీళ్ళు వచ్చేసాయి. నాకు ఈత వచ్చు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే టైటానిక్ షిప్పే. నాకు ఈత కూడా రాదన్నా. అంటే ఇప్పుడు నా కమిషన్ మా బండ్లు పైన పెట్టుకుంటేనే మాకు ఓకే. అది కష్టమే. అయితే మాకు కూడా కష్టమే. అరే రే రే రే, నా కమిషన్ రా. కరెక్ట్ టైంకి ఉరుములు రావాలా? వానపడేలోపు ఇంటికి వెళ్ళిపోవాలి. సరే అన్నా, నేను వెళ్ళొస్తా. ఎక్కడికి? ఇంకెక్కడికన్నా? ఇంటికి. వాన పడేలాగుంది, ఇప్పుడు అవసరమా? అన్నా, మీకు వాన ఎప్పుడు పడుతుంది, ఎంత పడుతుంది అని ఎలా తెలుస్తుంది? బయట చూసి తెలీదా? అది కాకుండా ఫోర్కాస్ట్ కూడా చూశాను. కానీ మీలా కాదు, నేను ఫోర్కాస్ట్ చూసి తెలుసుకున్నా. ఎలా తెలుస్తుంది? బయట మబ్బుల్ని చూసి తెలుసుకుంటా. మబ్బులా? మబ్బులు ఎంత థిక్గా ఉన్నాయి, ఎంత డార్క్గా ఉన్నాయి, ఎంత హ్యూజ్గా ఉంది, ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఇవన్నీ చూసి క్యాల్కులేట్ చేసి వాన ఎప్పుడు ఎక్కడ ఎంత తీవ్రంగా పడుతుందో క్యాల్కులేట్ చేయగలను. సో ఇందాకే క్లౌడ్ చూశాను, అంతేం లేదు. ఒకవేళ వాన పడినా కూడా లైట్ డ్రిజిల్ అంతే. సరే నీ ఇష్టం, వెళ్ళు. బాయ్ అన్నా. అరే రెయిన్ కోట్ వేసుకెళ్ళు. రెయిన్ కోట్ అంట, వానే పడదు. ఇక్కడి నుంచి ఉప్పలకి వెళ్ళే దారిలో ఎన్ని మబ్బులు మారుతాయో. అప్పుడు కానీ వాన పడింది అనుకో, మబ్బులు ఇడిపోతాయి మబ్బుగాడికి. వర్షాకాలంలో ఎన్నిసార్లు పోసుకోవాలరా నాయన. అరే సాయి, ఆ కిటికీలు తలుపులు వేసావా? వాన అసలు ఆగట్లేదు. మొన్న వాన నీళ్ళ వల్ల జారిపడ్డా కదన్నా, అప్పటి నుంచి టైంకి ఇంటి తలుపులన్నీ మూసేస్తున్నా. అన్నట్టు ఇది చూసారా? ఏమైంది? ఈ హెవీ రెయిన్స్ వల్ల 3 days ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ హాలిడేస్ అంట. అవునా? గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. మనకు కూడా అలా ఇస్తే బాగుండు. అలా కోరుకునే ఆప్షనే ఉంటే అసలు వాన్లే పడకూడదని కోరుకోవచ్చు కదన్నా. వాన్లు పడకూడదా? అవునన్నా. రా కూర్చొని మాట్లాడుకుందాం. అదండి, అసలు ఈ సీజనే పెద్ద చిరాకన్నా. బట్టలారవు, పవర్ పోతుంది. ఇదిగో చూసారా? ఎలా చూస్తా? కరెంట్ పోతే చూసుకోండిరా. అన్నా, రే ఇటు చూడరా. అన్నా మీరు కూడా జాగ్రత్త చూసుకోండి. అదే తడుముకోండి. ఇది సోఫానేగా, సెట్ కూర్చో. సో ఇందాకేం చెప్తున్నా, ఈ వానల వల్ల పవర్ కట్లు, రోడ్లలో ఎక్కడ గుంటలు ఉంటాయో తెలీదు, బయటకు వెళ్ళలేము, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందో తెలీదు, క్యాబ్లో కాస్ట్లు పెరుగుతాయి, డెలివరీ రేట్లు పెరుగుతాయి, గోడలు ఇంకిపోయి ఎప్పుడు కూలిపోతాయని భయం, పురుగులు, దోమలు, బురద, చిచ్చి చిరాకన్నా. రే ఇటు చూడరా. చూస్తున్నా అన్నా. వాటర్ సైకిల్ గుర్తుందారా? వానాకాలం లేనిదే వాటర్ సైకిల్ ఉండదు, వాటర్ సైకిల్ లేనిదే మనకు వాటరే ఉండదు. వాటర్ సైకిల్ ఏమో కానీ వచ్చే వానల్ని చూస్తుంటే వాటర్ సైకిల్ నుంచి మోటార్ సైకిల్కి షిఫ్ట్ అయినట్టుంది. మనం ఏదైతే వానల్ని చూస్తూ చిరాకు పడతామో అవే వానల కోసం రైతులు ఎంతగా ఎదురు చూస్తారో తెలుసా? అడవిలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ఎన్నో జీవరాశులకు వానలు ఒక వరం తెలుసా? హైడ్రో ఎలక్ట్రిక్ సోర్సెస్ నుంచి ఎనర్జీ, ఫ్రెష్ వాటర్ స్టోరేజు, ఇలాంటి అడ్వాంటేజెస్ ఇంకా ఎన్నో ఉన్నాయిరా. మనం తాగడానికి నీళ్ళు ఎంత అవసరమో నేచర్కి కూడా వానాకాలం అంత అవసరం రా. అర్థమైందా? ఇక్కడ నా మొహం చూసి మాట్లాడరా. చూస్తున్నా అన్న, మిమ్మల్ని చూస్తున్నా. ఎక్కడ? ఇక్కడ ఉన్నారా? అవునన్నా, మీరు చెప్పింది కరెక్టే. ఎంత ఇబ్బంది పెట్టినా వానలు కూడా మనకు చాలా అవసరం. వరుణ దేవుడి కృపతోనే కదా మనం బతుకుతుంది. ఎక్కడికే? ఇంకెక్కడికన్నా. ఈ సీజన్లో మాటిమాటికి ఎక్కడికి వెళ్తాం? వాష్రూమ్కే. ఏమైంది?
కదరా? వాన నీళ్ళ వల్ల మళ్ళీ జారి పడ్డానన్నా. అన్ని తలుపులు వేసానన్నావు కదరా? ఇదొక్కటి వేయడం మర్చిపోయా. సరే ఆగు, వస్తున్నా. వామ్మో! అన్నా మీరు పడ్డారా? అబ్బా! అయ్యో! ఎక్కడున్నారు? సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. వర్షాకాలంలో అందరూ ఎంజాయ్ చేయాలి, అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే అందరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. టోనీ లాంగ్వేజ్ ఏదో అన్నావు బాబు. హోలీ స్పెల్లింగ్ అది అది సతీష్ గారు డోంట్ అలాంటివి మీరు రాసుకోకండి, అక్కర్లేదు, కొట్టేయండి. అంటే మొన్న మా మనవడు కూడా ఈ ఈ పదం వాడే టీచర్. సతీష్ గారు, మీ అబ్బాయికి కాల్ చేసి వాడి స్కూల్ మార్చేయమని చెప్పండి. అది బూత్ సార్. భూతా ఎట్రండి?